ప్రతి నిజమైన హిందువు తప్పకుండా ఈ వీడియోను షేర్, లైక్, కామెంట్ చేయాలి. మన సనాతన ధర్మం కేవలం మతం కాదు, అది జీవన విధానం, జ్ఞానం, తత్వం, సంస్కృతి. ఈ సనాతన ధర్మ గడియారం ఆధ్యాత్మిక అర్థాన్ని తెలియజేస్తుంది. మన పిల్లలకు, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఈ జ్ఞానం చేరాలి. ఇందులో 1 నుంచి 12 వరకు ఉన్న ప్రతి సంఖ్య కూడా సాధారణ అంకె కాదు. ఒక్కో సంఖ్య వెనుక సనాతన ధర్మంలోని ఒక గొప్ప భావం దాగి ఉంటుంది. గడియారం చూసి టైం తెలుసుకోవటం ఒక్కటే కాదు, గడియారం చూసి తత్వం గుర్తుచేసుకోవటం కూడా. అయితే ఆ 12 సంఖ్యలు ఏం చెబుతాయో ఒక్కోటి చూసేద్దాం. 12 అంటే ఆదిత్యులు, సూర్యుని 12 దివ్యరూపాలు. 12 అనగానే మనకి నెలలు గుర్తొస్తాయి. అదే లైన్లో సనాతన ధర్మంలో 12 అంటే ఆదిత్యులు, అంటే సూర్యభగవానుని 12 రూపాలు. ఇవి సంవత్సరంలోని 12 మాసాలకు ప్రతీకలుగా చెబుతారు. అవి ధాత, చైత్రమాసం; మిత్ర, వైశాఖమాసం; అర్యమ, జ్యేష్ఠమాసం; శక్ర లేదా ఇంద్ర, ఆషాఢమాసం; వరుణ, శ్రావణమాసం; అంశువాన్, భాద్రపదమాసం; భగ, ఆశ్వయుజమాసం; వివస్వాన్, కార్తీకమాసం; పూష, మార్గశిరమాసం; సవితృ, పుష్యమాసం; త్వష్ట, మాఘమాసం; విష్ణు, ఫాల్గుణమాసం. ఇక్కడ ఒక చిన్న కాని బలమైన పాయింట్. సనాతన ధర్మంలో సూర్యుడు ఒక గ్రహం మాత్రమే కాదు, జీవశక్తి, కాలచక్రం, ధర్మం అన్నిటికీ ప్రతీక. 1 అంటే ఈశ్వరుడు, ఏకత్వం. 1 అంటే సింపుల్గా సంఖ్య కాదు, ఏకత్వం. ఒక్కడే పరమాత్మ, ద్వితీయం లేదు అన్న భావం. అంటే బయట వేరువేరుగా కనిపించినా లోపల అంతా ఒక్కటే అన్నట్టు. 2 అంటే పక్షాలు, శుక్లపక్షం, కృష్ణపక్షం. 2 అనగానే డబుల్, జంటలు గుర్తొస్తాయి కదా. ఇక్కడ 2 అంటే చంద్రుడి 2 పక్షాలు. శుక్లపక్షం పెరుగుతున్న చంద్రుడు, కృష్ణపక్షం తగ్గుతున్న చంద్రుడు. జీవితం కూడా అంతే, పెరుగుదల, తగ్గుదల రెండూ సహజమే అని ఇది చెప్పినట్టు. 3 అంటే అనాది తత్వాలు, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి. 3 అంటే సనాతన ధర్మం చూపించే మూలత్రయం, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి. ఇవి 3 కలిసి ఉన్నప్పుడే ఈ ప్రపంచం పనిచేస్తుంది అన్నట్టు. 4 అంటే వేదాలు. 4 అంటే వేదాలు. బేసిగ్గా చెప్పాలంటే సనాతన ధర్మ జ్ఞానానికి ప్రధాన మూలాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. 5 అంటే పంచభూతాలు, సృష్టి యొక్క 5 మూలాలు. ఇప్పుడు 5 అంటే పంచభూతాలు. ఇదిగో ఇవే: పృథ్వీ, భూమి, స్థిరత్వం; ఆపహ, జలం, నీరు, ప్రవాహం; అగ్ని, శక్తి, వేడి; వాయు, చలనం; ఆకాశం, విశాలత, శూన్యం. ఇవి కేవలం ప్రకృతి గురించే కాదు, సనాతన ధర్మం ప్రకారం మన శరీరం కూడా ఈ 5 సమ్మేళనం. అంటే మనమే ప్రకృతి అన్న మాటకు ఇదొక బలమైన అర్థం. 6 అంటే షడ్దర్శనాలు, భారతీయ తత్వశాస్త్ర పునాది. 6 అంటే షడ్దర్శనాలు అంటే తత్వాన్ని అర్థం చేసుకుని 6 ప్రధాన మార్గాలు: న్యాయదర్శనం, తర్కం, లాజిక్; వైశేషిక దర్శనం, పదార్థ స్వభావం, అణుసిద్ధాంతాలు; సాంఖ్యదర్శనం, పురుష ప్రకృతి తత్వం; యోగదర్శనం, మనస్సు నియంత్రణ, ధ్యానం; పూర్వమీమాంస, కర్మకాండ, యజ్ఞభావం; వేదాంత దర్శనం, బ్రహ్మం, ఆత్మజ్ఞానం. అంటే ప్రశ్నలు అడగడానికి కూడా, సమాధానాలు వెతకడానికి కూడా సిస్టమ్ ఉందన్నమాట. 7 అంటే శరీరధాతువులు, ఆయుర్వేదంలోని నిర్మాణ సూత్రం. మన శరీరాన్ని నిర్మించి నిలబెట్టేది ఇవే అని చెప్తారు: రసం, పోషకద్రవం, ప్లాస్మా; రక్తం, మాంసం,
మాంసపేశులు, మేదం, కొవ్వు, అస్థి, ఎముకలు, మజ్జ, బోన్ మ్యారో, నరకణజాలం, శుక్రం, ప్రజనన శక్తి, కణజాలం. ఇవి సమతుల్యంలో ఉంటే ఆరోగ్యం ఓకే. అసమతుల్యమైతే శరీరం సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెడుతుంది. 8 అంటే అష్టాంగయోగం. పతంజలి యోగంలోని 8 అంగాలు. 8 అంటే అష్టాంగయోగం. శరీరం, మనస్సు, అంతరంగం అన్నీ క్రమంగా శుద్ధి చేసే మార్గం. యమం, నీతి నియమాలు. నియమం, వ్యక్తిగత శుభాచారాలు. ఆసనం, శరీర స్థిరత్వం. ప్రాణాయామం, శ్వాస నియంత్రణ. ప్రత్యాహారం, ఇంద్రియ నియంత్రణ. ధారణ, ఏకాగ్రత. ధ్యానం, ధ్యానస్థితి. సమాధి, పరమ ఆనందస్థితి. చూస్తే ఇది కేవలం వ్యాయామం కాదు, ఇది పూర్తిగా లైఫ్ డిసిప్లిన్. 9 అంటే అంకెలు. అంటే సనాతన ధర్మంలో 1 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని భావిస్తారు. ఆ 9 అంకెలు: 1 1 ఏకత్వం, పరబ్రహ్మ. 2 2 ద్వంద్వం, శివశక్తి, పగలు, రాత్రి. 3 3 త్రిమూర్తులు. 4 4 వేదాలు. 5 5 పంచభూతాలు. 6 6 షడ్దర్శనాలు. 7 7 సప్త ఋషులు లేదా సప్తధాతువులు. 8 8 అష్టాంగయోగం. 9 9 నవగ్రహాలు లేదా సంపూర్ణత. సనాతన ధర్మంలో సంఖ్యలను కేవలం గణితం కాదు, తత్వం మరియు విశ్వనిర్మాణానికి ప్రతీకలుగా చూస్తారు. 10 అంటే దిక్కులు. అంటే సనాతన ధర్మంలో విశ్వాన్ని 10 దిశలుగా భావిస్తారు. అవి: పూర్వదిక్కు ఇంద్రుడు, ఆగ్నేయ దిక్కు అగ్నిదేవుడు, దక్షిణ దిక్కు యమధర్మరాజు, నైరుతి దిక్కు నైరుతి, పశ్చిమ దిక్కు వరుణుడు, వాయవ్య దిక్కు వాయుదేవుడు, ఉత్తర దిక్కు కుబేరుడు, ఈశాన్య దిక్కు ఈశ్వరుడు శివుడు, ఊర్ధ్వదిక్కు పైదిక్కు ఆకాశం, అధోదిక్కు కింది దిక్కు పాతాళం. ఇవే దశదిక్కులు అని పిలుస్తారు. సనాతన ధర్మంలో ప్రతి దిశకు ఒక దిక్పాలకుడు ఉన్నాడని భావిస్తారు. 11 అంటే ఉపనిషత్తులు. అంటే సనాతన ధర్మంలోని ప్రధాన ఉపనిషత్తుల గురించి. ఉపనిషత్తులు అంటే వేదాల సారాంశంగా భావించి ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలు. ఇవి ఆత్మ, బ్రహ్మం, జీవితం, మోక్షం గురించి బోధిస్తాయి. ప్రధాన 11 ఉపనిషత్తులు: ఈశావాస్య ఉపనిషత్, కేన ఉపనిషత్, కఠ ఉపనిషత్, ప్రశ్న ఉపనిషత్, ముండక ఉపనిషత్, మాండూక్య ఉపనిషత్, తైత్తిరీయ ఉపనిషత్, ఐతరేయ ఉపనిషత్, ఛాందోగ్య ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, శ్వేతాశ్వతర ఉపనిషత్. ఇవే ఉపనిషత్తులు సనాతన ధర్మ తత్వశాస్త్రానికి మూలాధారమని భావిస్తారు. చివరగా ఈ గడియారం చెప్పేదేంటి? సనాతన ధర్మ గడియారం చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాలం కేవలం పరుగెత్తదు, బోధిస్తుంది. ప్రతి గంట ఒక గుర్తు, ప్రతి సంఖ్య ఒక పాఠం. కాబట్టి ఈ గడియారం టైం మాత్రమే కాదు, మనకి తత్వాన్ని కూడా టైంకు కట్టిపడేసి గుర్తు చేస్తుంది. ఇది సమయం చూపించే గడియారం కాదు, జీవితం నేర్పించే గడియారం.